కాకినాడ జిల్లా పెద్దాపురంలో కీర్తిశేషులు శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహదూర్ మహారాణి 189వ వర్ధంతి వేడుకలు సత్రం కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహా వ్యవస్థను కత్తిపూడి పెద్దాపురంలో ఒక్కొక్కరికి 550 ఎకరాల 30 సెంట్లు ఇచ్చి వాటి మీద వచ్చిన ఆదాయంతో ప్రతి పేదవానికి ప్రతిరోజు ఉచితంగా అన్నదానాన్ని అందిస్తున్నారని, అలాగే అన్నార్థులకు విద్యార్థులకు మహారాణి సత్రంలో నిత్యం ఉచితంగా అన్నదానం జరుగుతుందన్నారు. అలాగే ఆమె ఆశయాలను నెరవేర్చుటకు ప్రతి సంవత్సరం నవంబర్ 22వ తేదీన ఆమె వర్ధంతి పురస్కరించుకొని నిరుపేదలకు అన్నదానం వస్త్రదానం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం హోమియోపతి క్లినిక్ పేదల కొరకు నిర్వహిస్తున్నామని సత్రం కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ అన్నారు. ప్రస్తుతం ఈ యొక్క సత్రం శిథిలావస్థకు చేరుకుందని ప్రజాప్రతినిధులు సహకరించి వెంటనే ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించి శిథిలావస్థలో ఉన్న సత్రంలను ఆధునీకరించాలని అన్నారు. స్థిరాస్తిగా నెలకొల్పి దానిపై ఆదాయంతో తన ఆశయాలు నెరవేర్చక ముఖ్య ఉద్దేశంతో వీటిని నెలకొల్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాకటంగా అన్నదానం జరుగుతుంది. ఆవిడ ఆశయాల మేరకు ఈవేళ నవంబర్ 22 ఆవిడ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదానం వస్త్రదానం ఘనంగా చేయడం జరుగుతుంది. మహారాణి గారి ఆశయాల మేరకు నిత్యానందం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా హోమియోపతి క్లినిక్ పేదలకి నిర్వహించడం జరుగుతుంది. మహారాణి గారి యొక్క ఆశయాలు ఈ 1828లో నెలకొల్పిన సత్రం ఈ 28వ సంవత్సరానికి 200 సంవత్సరాలుగా పూర్తవుతుంది. 200 సంవత్సరాలను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరపడానికి సత్రం శిథిలావస్థకు చేరడం వల్ల పునర్నిర్మాణానికి ప్రతిరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాన్యశ్రీ ప్రజాప్రతినిధులందరి సహకారం కూడా దాంతో ఇప్పుడు ప్రపోజల్ ప్రతిపాదనలు కూడా వెళ్ళి జోహార్ సీతాయమ్మ.